అనంతపురం నగరంలోని ముసలమ్మ కట్ట వద్ద ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైనది. శిథిలా వ్యవస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని కాశీ నుండి సాల గ్రామానికి తీసుకొచ్చిన శివానంద గిరి అవధూతటి ముని స్వామీజీ ఇక్కడ ప్రతిష్ఠించాడు. 1969 సంవత్సరం నుండి ప్రారంభమైన పూజా కార్యక్రమాలు నేటికి అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు స్మరించిన వెంటనే వరాలిచ్చే బోలాశంకరుడుగా ఈ దేవస్థానం ప్రసిద్ధి చెందింది. 2001లో ఆలయ గోపురం ధ్వంసం కాగా 2004లో ఉజ్జయిని పీఠాధిపతి చేత 3 ధ్వజ స్తంభాలు, వినాయక విగ్రహం, దక్షిణామూర్తి విగ్రహాలు ప్రతిష్ఠాపించి కుంభాభిషేకం నిర్వహించారు. ఆలయంలో ప్రవేశించగానే భక్తులకు శ్రీ అమృత గణపతి దర్శనమిచ్చారు. 1985లో కీర్తిశేషులు హనుమంతప్ప గారి జ్ఞాపకార్థం ఆయన కుమారులు ఈ కుంభాలయాన్ని నిర్మించారు. గర్భగుడి ముందం నందీశ్వరుడు కొలువై దర్శనమిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆధ్యాత్మిక కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, బిల్వార్చనలు, మంగళహారతులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి పూజలు, అనంతరం పంచామృతాభిషేకాలు జరుగుతున్నాయి. కార్తీక మాసంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర మాసంలో శివుణ్ణి పూజిస్తే మనసులో అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందనే భక్తుల విశ్వాసం. रमणीय जटाकलापं गौरी निरन्तर विभूषित वामभागम् नारायण प्रियमनंग मदापहारम् वाराणसी पुरपतिं भज विश्वनाथम् वाराणसी पुरपतिं भज विश्वनाथम् वाचामगोचरम् अनेकगुणस्वरूपम् वागीश विष्णुसुरसेवितपादपद्मम् वामेण विग्रह वरेण कळत्रवन्तम् वाराणसी पुरपतिं भज विश्वनाथम् वाराणसी पुरपतिं भज विश्वनाथम् भुजगभूषणभूषिताङ्गम् व्याघ्राञ्जिनाम्बरधरं जटिलं त्रिनेत्रम् पाशाङ्कुशाभयवरप्रदशूलपाणिम् वाराणसी पुरपतिं भज विश्वनाथम् वाराणसी पुरपतिं भज विश्वनाथम्
సుశోభిత కిరీట విరాజమానం బాలేక్షణాతల విశోషిత పంచబాణం నాగాధిపారచిత బాసుర కర్ణపూరం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం దురితమత్తమతంగజానం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానం దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరధించ సునివార్య మనస్సమాధౌ ఆధాయ హృత్కమలమజ్జగతం పరేశం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం రాగాధిదోషరహితం స్వజనానురాగం వైరాగ్యపూర్ణం
शान्ति निलयं गिरिजा सहायम् माधुर्य धैर्य सुभगं गरलाभिरामम् वाराणसी पुरपतिं भज विश्वनाथम् वाराणसी पुरपतिं भज विश्वनाथम् पुरपते स्थवनं शिवस्य व्याख्यातमस्तकमिदं पठति मनुष्य विद्यां श्रियं विपुलसौख्यम् अनन्तकीर्तिम् सम्प्राप्य देहनिलये लभते च मोक्षम् सम्प्राप्य देहनिलये लभते च मोक्षम्। ఓం నమ శివాయ. శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, ముసలమ్మకట్ట, బుక్రాయ సముద్రం మరియు అనంతపురం. ఈ దేవాలయం విశిష్టత ఏమిటంటే హరిహర్రాయల కాలంలోది దేవాలయము. కొంతకాలము పూజలు లేక శిథిలావస్థలో ఉన్నది. సద్గురు అవధూత శివానందగిరి శ్రీ మణిస్వామి గారు తమిళనాడులో జన్మించి మన తీర్థయాత్ర ప్రకారము వచ్చి మన అనంతపురంలో వచ్చి ఈ కాశీ విశ్వేశ్వర దేవాలయము చాలా శిథిలావస్థలో ఉంది కాబట్టి దీన్ని యథాగన పునర్నిర్మాణం చేయాలని సంకల్పం కలిగించారు. కానీ ఆయన సంకల్పం ఏదో రూపంగా శివయ్య దర్శనమిస్తే నేను పునర్నిర్మాణం చేయదలుచుకున్నాను అన్నాడు. అదేవిధంగా ఆయనకి ఒక సర్పరూపంగా అతనికి దర్శనం ఇవ్వడము, స్వామి స్వప్నంలో పోయి కలిసి మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. తదుపరి స్వామి అదేవిధంగా వచ్చి ఇక్కడంతా శుద్ధి చేసుకొని కూరగాయల మార్కెట్ వారిని సహకారం తీసుకొని మరి భక్తుల సహకారం తీసుకొని దేవాలయము అభివృద్ధి చేసేకి పునర్నిర్మాణము మొదలుపెట్టారు. 1977లో దేవాలయం అభివృద్ధికి ప్రార్థించాడు, ప్రయత్నం చేశాడు. కానీ నిదానంగా కొద్దిగా భక్తులు సహకారంతో రోడ్డు కూడా లేకోకుండా ఉన్నది. అలాంటిది భక్తుల సహకారంతో రోడ్డు వేయడము, లైట్లు వేయడం ఇలాంటివన్నీ జరిగాయి. తదుపరి కొంతకాలము గోపురం కూడా సరిగ్గా లేకోకుండా ఉంటే మా స్వజా కష్టాయుతంతో నన్ను ప్రియ శిష్యునిగా 1977గానే దగ్గర చేర్చుకొని మన సహకారంతో కూడా దేవాలయం అభివృద్ధి కోసము ఏదో భక్తులు ఇక్కడ మంది లోకలే కాబట్టి నాది అనంతపురమే, ఈ లోకల్లో భక్తులని అందరినీ పరిచయం చేయడం ఇలాగ జరిగింది. ఆ గోపురం కూడా మనం స్వయంగా ఆ కాలంలో గోపురం అర్థమే ఉన్నది. మనం దీంతో గారతో మేము దాన్ని సరిచేసి గోపురం వేసినామైనా గారతో అయినా నిలబడుకోకుండా ఉన్నది. అది వర్షం వచ్చే కరిగిపోయేది ఇలాగ జరుగుతూ ఉన్నది. దాన్ని పునర్నిర్మాణం మొదలుపెట్టి 2004 అంటే 2003లో గోపురం కట్టేకి మొదలుపెట్టాము. ఆ గోపురం కూడా 2004కి గోపురం పూర్తి అయిపోయి ఉజ్జయిని పీఠాపతిని ఆహ్వానించి కుంభాభిషేకం గాయించారు సద్గురు మణిస్వామి గారు. ఉజ్జయిని పీఠాధిపతి ఆధ్వర్యంలో కుంభాభిషేకం గావించి దినదిన అభివృద్ధికి భక్తులు ఏమనుకున్న సంకల్పంతో నెరవేరుతాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అభిషేకాలు గావిస్తారు. తదుపరి స్వామికి అన్నాభిషేకం అని గురూజీ శ్రీ మణిస్వామి గారు అన్నాభిషేకము తమిళనాడులో జరిగేది అన్నాభిషేకం. అది అలాంటి మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో మన అనంతపురంలో మొదలుపెట్టాడు అన్నాభిషేకం అనేది. ఎప్పుడు దాదాపు 46 సంవత్సరాలు ఇప్పుడు జరగబట్టి ఈ సంవత్సరము కార్తీక పున్నం వస్తే
46 సంవత్సరాలు అవుతుంది అన్నాభిషేకం అనేది జరిగేది. చాలా విశిష్టం కలిగిండేది. కార్తీక శుద్ధ పౌర్ణమి నాబుద్దు అన్నాభిషేకం చాలా విశిష్ట. ఆ అన్నాభిషేకం చేసి ఆ అన్నాభిషేక దర్శనం వల్ల సర్వ పాపాలు తొలుగుతాయని చెప్పేసి ఒక సాంఘికం భక్తులకి నమ్మకము. ఆ ప్రసాదము స్వీకరించడం వలన కొంత ఆరోగ్యకరంగా నెరవేరుతాయని ఒక నమ్మకంతో భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకొని ఆ అన్నప్రసాదం స్వీకరించి వెళుతారు. అదేవిధంగా శివరాత్రి కూడా అతి వైభవంగా జరుగుతుంది. దినదినము కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమము, మాఘమాసంలో అన్నదాన కార్యక్రమము ఇలాగెంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. స్వామిది నర్మదా బాణ శాలిగ్రామ లింగము. స్వామి కాశీ నుండి గురూజీ గారు మణిస్వామీజీ గారు కాశీ నుండి తీసుకొచ్చి, అంతకుముందు లింగము ఊరికే వేరే లింగం ఉన్నది. అప్పుడు ఒక కొంతకాలం అది ఒక 1981లో దొంగలు పడి దొంగలు దాన్ని ఏదో కొంచెం దొంగల లోపల జరగడము జరిగిపోయింది. దాన్ని పునర్నిర్మాణం ప్రతిష్ఠ చేయాల, దొంగలు చేరిన దాన్ని పెట్టకూడదని ఆ లింగం వద్దనుకొని స్వామి కాశీకి వెళ్ళి నర్మదా శాలిగ్రామ్ లింగం తీసుకొచ్చి దాన్ని ఆ పాణివట్టంలో పెడతానే అది ఆ శివయ్య కృప, శివయ్య ఇది ఆ లింగం కరెక్ట్గా పాణివట్టానికి శాలిగ్రామ లింగము సెట్ అయింది. 81లో సెట్ అయితేనే ఆటి నుండి ఇంకా చాలా అభివృద్ధి చెందింది. భక్తులు ఏమనుకున్నా కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. అందువల్ల అధిక సంఖ్యలో భక్తులు వచ్చి చాలా విశేషంగా కొలిసి అభిషేకాలు చాలా విశిష్టంగా కొలుస్తారు. రైట్. నా పేరు మునిగోపాల్. నేను 28 ఏళ్ళ నుంచి మాలేస్తున్న శివదీక్ష తీసుకుంటున్నాను. ఇక్కడ ఉక్రాయ సముద్రంలో ఈ ఆలయం వచ్చేసి ఉక్రాయల కాలం నుంచి ఉండే ఆలయం ఇది. పూర్వజ చరిత్ర అంతా ఉంది దీనికి. ముందు నుంచి పాటు పడిపోయినప్పుడు పెద్ద ఆయన మణిస్వామీజీ గారు ఇక్కడికి వచ్చి మొత్తం ఇక్కడ దేవాలయాన్ని చాలా డెవలప్ చేశారు. చేసిన తర్వాత ఆయన అతి ఆధ్వర్యంలోనే మొన్నటి వరకు అంటే ఒక 10 ఏళ్ళ వరకు ఆయన ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత హనుమానజీ గారు నేను ఇన్ఛార్జ్ తీసుకొని ఆయన కూడా జరుగుతుంది. ఈ దీక్ష తీసుకోవడం వల్ల మనుషులకు ఆరోగ్యం కానీ ఆయన దగ్గర ఉన్న కృప కానీ జనాల మీద ఆయన ఉండే కృప కానీ జనం మంచి ఆరోగ్యకరంగా మంచి ఎందుకంటే ఈ మాసం వచ్చేసి పవిత్రమైన మాసం. శ్రీహరిలిద్దరికి హరిహరులిద్దరికి మన ఈయనకు ఆయనకు ఇద్దరికి హరిహరులిద్దరికి మంచి మానసం కాబట్టి దీపాలు వెలిగించడం కానీ ఇంకోటి కానీ మన ఫ్యామిలీకి కానీ మొత్తం ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని అందరికీ విశ్వాసం, మాకు కూడా మంచి విశ్వాసం. ఓం స్వామి. నేను గత 24 సంవత్సరాలుగా ఇక్కడే శివమాల వేస్తాను, అయ్యప్ప మాల వేసుకుంటూ ఇక్కడే ఉన్నాను. ఈ గుడి విశిష్టత ఎట్లా అంటే నమ్మిన వారికి కొంగు బంగారమై ఈ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఇప్పుడు వరకు ప్రతి ఒక్కరికి అందరి కోరికలు నెరవేరినాయి. మాకు ఈ రోజు వరకు ఇప్పటికీ దగ్గర ఇక్కడ 30 సంవత్సరాల పైన గుడి దగ్గర తాత ఉన్నప్పుడు నుండి ఇక్కడే ఉన్నాము. ఇక్కడ మాకు చాలా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి భక్తులకు ఎవరు కానీ ఈ రోజు వరకు స్వామిని నమ్ముకొని బాధపడిన వాళ్ళు ఎవరు లేరు, తాతను నమ్ముకొని బాధపడిన వాళ్ళు లేరు. అదేలాగే మా స్వామి గురువు గారు అన్నామలయ్య స్వామి గారు ఈరోజు ఈ గుడిని ఎంతో ముందుకు తీసుకుపోతున్నారు. ప్రతి కార్యము అభివృద్ధి పథకం కానీ అన్నదానం కానీ ఆయన చేతనైన వరకు ప్రతి ఒక్కరికి చేత సాయం చేపించి ఆయన చేతనైన వరకు అన్నదానం కానీ ఇంకోటి ఏమన్నా కానీ గుడి అభివృద్ధి కానీ చేస్తున్నారు. ఆయనకు ఆయన వంశానికి మేమందరము సదా కృతజ్ఞతగా ఎప్పటికీ రుణపడి ఉంటాం స్వామి. ఓం స్వామి శరణమయ్యప్ప. స్వామి కార్తీక మాసంలో గత 45 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తూ వస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం అంటే 3 గంటల వరకు అన్నదానం జరుగుతుంది. ప్రతి ఒక్క శివస్వాములు అయ్యప్ప స్వాములు వచ్చి ఇక్కడ భక్తులు కానీ భోంచేసుకొని వెళ్తారు. అందుకే ఇక్కడ మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి సోమవారం కానీ విశిష్టంగా పూజలు జరుగుతాయి. కార్తీక మాసం అన్నదానము స్వామికి జరుగుతుంది. కార్తీక మాసంలో 5వ తారీఖు ఈ నెల స్వామికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పేరును చెప్తున్నాం స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, ముసలమ్మ కట్ట, బుక్రాయ సముద్రం, అనంతపురం. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం నందు విశేష పూజలు జరుగుతాయి. కార్తీక మాసం నందు తెల్లవారుజామున 4 గంటలకి సుప్రభాత సేవ, తదుపరి 9 గంటలకి రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు, తదుపరి 12 గంటలకు మహామంగళారతి. మహామంగళారతి అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ 30 రోజులు కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 6 గంటలకు మహామంగళారతి ఉంటుంది. ఈ 30 రోజులు మహామంగళారతి 3 పూటలా ఉంటుంది. తదుపరి పౌర్ణమి రోజు స్వామికి అన్నాభిషేకం ఉంటుంది. అన్నాభిషేకం స్వామికి అన్నంతో అభిషేకం చేసి ఆ అన్న ప్రసాదాన్ని భక్తులకు వినియోగం చేస్తాము. ఈ కార్తీక మాసంలో పౌర్ణమికి ప్రత్యేకంగా అన్నాభిషేకం ఉంటుంది ఇక్కడ. తరువాత 4వ సోమవారం సాయంత్రం గంగాహారతి ఉంటుంది. ఇక్కడ కోనేరు నందు కాశీలో ఎలా చేస్తారో గంగాహారతి, అదేవిధంగా ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో గంగాహారతి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కార్తీక మాసం నందు ప్రతి ఒక్క భక్తులు ఈ దేవాలయం సందర్శించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమః శివాయ.